ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. అది ఏంటంటే ఫ్రీ విల్, సంకల్ప స్వేచ్ఛ, డిటర్మినిజం, నియతివాదము, కర్మ అండ్ గ్రేస్, భగవద్ అనుగ్రహం. అయితే మన విధి ఏంటి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలని మనందరికీ చాలా కుతూహలంగా ఉంటుంది. మరి మన విధిని ఏదైతే ఉందో దాన్ని మనం అంగీకరించాలా, లేకపోతే దాన్ని మార్చుకోవచ్చా? మార్చుకునే ఇది సామర్థ్యం మనకు ఉంటుందా? ఆ సామర్థ్యం ఎప్పుడు వస్తుంది అన్నది ఈరోజు మన టాపిక్. లాస్ట్ సెషన్లో మనం యోగ సాధన గురించి చెప్పుకున్నాం. అయితే యోగ సాధన ద్వారా మనం చైతన్యం ఉన్నతం చేసుకోవాలి. ఆ చైతన్యం ఉన్నతం చేసుకునే కొద్దీ డివైన్తో యూనియన్, యోగం అంటేనే యూనియన్ విత్ ద డివైన్, భగవంతునితో సంయోగం అన్నది వస్తుంది. అది సాధ్యపడుతుంది అన్నది తెలుసుకున్నాం. అయితే మరి చైతన్యం ఉన్నతం చేసుకోవడంతో కేవలము భగవంతునితో సంయోగం మాత్రమేనా? ఇంకా ఏమైనా దానికి వేరే ప్రయోజనం ఉందా? అంటే ఇంకా వేరే ప్రయోజనాలంటే మనం శాంతి, సంతోషము, ఆనందము, ఇతరులను అర్థం చేసుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దాంతో మన విధిని కూడా మార్చుకోవచ్చా అన్నది ఈరోజు చూద్దాము. మనము జీవితంలో గతంలో మనకు జరిగిందంతా చూస్తే జరగాల్సిందే జరిగింది అని మనం సమర్థించుకోవచ్చా? ఏదైతే జరగాలనో అదే జరిగింది అని ఒప్పుకుంటామా? లేదు, యాక్సెప్ట్ చేయం. అంటే కానీ ఏది జరగాలనో, ఏది జరగాల్సి ఉందో అదే జరిగింది. సంకల్పించబడకపోతే, అంటే భగవత్ సంకల్పం అలా లేకపోతే అది జరగదు. అంటే గతంలో మనం చేసిన తప్పులు కానీ, మనకు ఎదురైన బాధలు, దుఃఖాలు, సన్మానాలు, అవమానాలు, ఏవైనా కానివ్వండి, ప్రతికూలతలు, ఇవన్నీ కూడా జరగక తప్పదు. ఎందుకంటే వాటి అన్నింటిలో ఏదో ఒక అవసరం ఉంది. వాటి వలన మనకు గొప్ప ప్రయోజనం కూడా ఉంటుంది. మనం అది అర్థం చేసుకోము, కానీ అందుకే అవన్నీ కూడా మన జీవితంలో జరిగాయి. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా మనము మానసికంగా వివరించలేము, మెంటల్గా వివరించే విషయాలు కాదు ఇవి. ఇవన్నీ ఎలా అంటే మనసు ఊహించే దానికి అతీతమైన, మనసు కన్నా అతీతమైన దాని వైపు నడిపించటానికే మనకు ఇవన్నీ కూడా జరుగుతాయి. గతంలో జరిగినవన్నీ కూడా మన బాధలు కానీ, మన దుఃఖాలు కానీ, మనం సంతోషాలు అత్యంత ఎక్కువగా సంతోషపడ్డము ప్రతి చిన్నదానికి, లేదంటే కుంగిపోవడము, ఇవన్నీ కూడా మనకేదో నేర్పించడానికే ఇవన్నీ జరిగాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే గతంలో ఏం చేశామో తెలియదు. గతంలో అంటే ఇప్పుడు జన్మే కాదు, గత జన్మల్లో కూడా ఏం చేశామో మనకు తెలియదు. గతంలో చేసిన దాని గురించే మనకు దాని మీద ధ్యాస ఉండదు, అంత చైతన్యం ఉండదు. ఇంకా గత జన్మల గురించి అసలుకే తెలియదు. ఆ చర్యల నుంచే దాని ఫలాన్నే ఇప్పుడు తింటున్నాము, అనుభవిస్తున్నాము. అదే మనం ప్రస్తుతం మనం ఉన్న స్థితి. మనం ఎదుర్కొనే బాధలు అయితే శ్రీ అరవిందులు సావిత్రిలో అన్నట్టుగా మనం ఎదుర్కొనే బాధలు, మృత్యువు, విధి, మన కష్టాలు, వీటిని అనుభవించే ఆ కాలము, వీటిని ఏ కాలంలో అయితే అనుభవించామో ఆ కాలము, ఇవన్నీ కూడా అవసరమైనవే. ఇవి అంతరాత్మ వికసనం కోసం మనం చెల్లించే పైకం అంటారు. అంటే ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? వీటి ద్వారా మన అంతరాత్మ ఎవాల్వ్ కావటానికి. మన సోల్ అన్నది ఇప్పుడు ముకుళించుకుపోయి ఉంది. ఆ సోల్ ఎవాల్వ్ కావాలంటే నెమ్మదిగా మనం ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు మనకు తప్పదు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకు అని. అయితే ఈ రకంగా మనము ప్రకృతి యంత్రాంగానికి బానిసలం, దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే కర్మ అనే గొలుసుతో కట్టబడి ఉన్నాం, కర్మను తప్పించుకోలేము అంటారు. ఆ గొలుసులో గతంలో జరిగిన దాని ఫలితంగానే ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఏదో స్వతంత్రంగా కదులుతున్నాము, దాన్ని మార్చడానికి మనం ఏదో చేస్తాము, మన ఫ్యూచర్ని మార్చుకోవడానికి అది చేస్తాము, మనం సెటిల్ కావడానికి ఇది చేస్తాము అని అనుకుంటాం. అదంతా భ్రమ మాత్రమే. ప్రకృతి విశ్వయంత్రం అనే చక్రంపై మనం నిస్సహాయంగా తిరుగుతూ ఉంటాం.
సావిత్రి మహాకావ్యంలో సావిత్రి సత్యవంతుని వివాహం చేసుకుంటాను అని అశ్వపతి మహారాజు సభలో నారద మహర్షి ముందు వెల్లడి చేస్తుంది. అయితే నారద మహర్షి సత్యవంతుడు కేవలం 12 మంత్స్ 12 నెలలు మాత్రమే జీవిస్తాడు అని చెప్తారు. అది చెప్పంగానే ఒక్కసారిగా సావిత్రి తల్లి కుంగిపోతుంది. దుఃఖంతో వేదనతో నారద మహర్షిని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ముందుగా సావిత్రిని, అమ్మ నీ నిర్ణయం మార్చుకో, ఇతన్ని కాకుండా వేరే ఏ వ్యక్తినైనా సరే నువ్వు చూసుకో, సత్యవంతుడు కాకుండా ఎవరైనా పర్వాలేదు, అతనికి భవిష్యత్తు ఉంటే చాలు, జీవితం ఉంటే చాలు, ఇలా అల్పాయుష్యుడిని వద్దు అని చెప్పి మదర్ చాలా ఎన్నో రకాలుగా సావిత్రిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సావిత్రి దృఢ సంకల్పంతో లేదు, ఇది భగవత్ నిర్ణయము, దీన్ని నేను చేంజ్ చేసుకోను, దీంట్లో మార్పు ఉండదు అంటుంది. అప్పుడు సావిత్రి తల్లి ఎంతో వేదనతో నారద మహర్షిని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. అంటే విధి గురించి. అవన్నీ ఆ ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయంటే మనం అడిగే ప్రశ్నలే, మనమే అడుగుతున్నట్టుగా, మనకున్న డౌట్సే. కాకపోతే ఆమె ఇంకా ఎక్కువ నాలెడ్జ్తో అడుగుతుంది. ఆమె అడుగుతున్న ప్రశ్నలు కూడా అజ్ఞానం అని అనిపించదు మనకు, ఎంతో జ్ఞానంతో అడుగుతున్న ప్రశ్నలే అలాగే ఉంటాయి. ఆమె అడుగుతుంది, మహర్షి, క్షణిక ఆవేశాలు అనుభూతుల వలన మనం లోనయ్యే భావావేశాలు మన విధిని తయారు చేస్తాయి. ఈ క్షణికంగా ఏదో ఆవేశాలు, అనుభూతులు, కోరికలు, ఆశలు, వీటితోనే మన విధి తయారవుతుందా? మరి ఇలాగే బాధ దుఃఖాలు సంభవిస్తాయి. దయ లేకుండా సంభవించే ఈ బాధ దుఃఖాల అవసరం ఏంటి? అయితే ఈ బాధ దుఃఖాలు అసలు అవసరం ఏంటి? అంతరాత్మకు వీటితో అవసరం ఏముంది? అంతరాత్మ అనేది దైవం నుంచి వచ్చింది కదా. ఈ బాధ దుఃఖాల అవసరం ఏముంది? వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అయితే ఈ ఘటనల్లో సృష్టికర్త ఆ పరబ్రహ్మం పాల్గొనకుండా, ఏ చర్య తీసుకోకుండా జడంగా ఉన్నాడా? యోచన లేకుండా జరిగే సంఘటనలు దీనికి కారణమా? లేకపోతే ద్వంద్వ ప్రకృతితో ఉన్న ఈ జీవితంలో అకస్మాత్తుగా వేసే అడుగుల నుంచే ఇది రూపొందిందా? అంటే ద్వంద్వ ప్రకృతితో మనం ఎలాగూ సుఖము, దుఃఖము, సంతోషము, బాధ, సంతోషము, మంచి చెడు, వీటన్నింటితో ఎప్పుడు ద్వంద్వ ప్రకృతితో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. ఆ రకంగానే అడుగులు వేస్తుంటాం. దానివలన ఏమైనా ఇది సంభవించిందా అని అడుగుతుంది. కానీ వాస్తవానికి బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలు యాదృచ్ఛికంగా లేదా అదృష్టవశాత్తు జరుగుతున్నట్టు మనకు కనిపించిన వాటన్నింటి వెనుక ఒక దైవ ప్రణాళిక, ఒక సర్వజ్ఞ శక్తి దాగి ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం అనుకుంటాం అది ఏదో స్పాంటేనియస్గా యాదృచ్ఛికంగా జరిగింది, క్యాజువల్గా జరిగింది అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనుక ఆ సర్వజ్ఞ శక్తి అనేది ఉంటుంది. మరి మనము ప్రకృతి యంత్రాంగానికి కట్టుబడి ఉంటాము, కర్మకు కట్టుబడి ఉంటాము అని అంటున్నాం. కర్మబంధానికి చిక్కుకొని మరి దాంట్లో మార్పు ఉండదా? మనకు మార్చుకునే అవకాశం లేదా? ఈ ప్రకృతికి కట్టుబడి ఉండవలసిందేనా అంటే అవసరం లేదు. దీని అర్థము మనము ప్రకృతి కఠినమైన చట్టానికి గుడ్డిగా లొంగిపోవాలని కాదు. కానీ గతంలో ఏం జరిగిందో దాన్ని ఒక స్థిరమైన వాస్తవంగా, స్థిరపడిన వాస్తవంగా మనం అంగీకరించాలి. ఎందుకంటే గతాన్ని మనం మార్చలేము, అది స్థిరపడిన వాస్తవం, నిజం, అది ఆ స్థిరపడిపోయిన నిజం, దాన్ని మార్చలేము. అందులోని అవసరాన్ని గుర్తించాలి. ఆ గతం ఎందుకు అలా జరిగింది, దాంట్లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది, దానివల్ల నాకు ఒరిగేది ఏముంది, నా అంతరాత్మకు ఏమైనా, నేను అక్కడ చేసిన తప్పులు, పొరపాట్లు, బాధలు, ఇవన్నీ పరిణతి చెందకుండా అప్పుడు చేశాను, అది ఇలాంటి రియలైజేషన్ అన్నది మనలో రావటానికి ఇవన్నీ జరుగుతాయి. మనం పొందిన ఈ అనుభవంతో వర్తమానంలో ఇప్పుడు సాధనలు చేస్తూ మన భవిష్యత్తును మార్చుకునే ప్రయత్నం చేయాలి. మనం కోరుకుంటే మన స్థానాన్ని మార్చుకోవచ్చు. నేను అన్నాను, ప్రకృతి యంత్రాంగంలో మనం తిరుగుతూ ఉండాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే అని. మరి మన స్థానం అంతేనా అంటే లేదు, దీన్ని మనం మార్చుకోవచ్చు. ఆ యంత్రంలో నలిగిపోవటానికి బదులు, లేదా విధి చేతిలో ఒక తోలు బొమ్మలాగా విధి ఎట్లా ఆడిస్తే అట్లా ఆడటానికి బదులు, దాని నుంచి పైకి లేచి ఒక స్టెప్ పైకేసి, ఆ ప్రకృతి యంత్రం నుంచి పైకి, విధి నుంచి పైకి ఒక అడుగు వేసి మనం అక్కడి నుంచి చూడొచ్చు. ఎలా చూడొచ్చు, ఎప్పుడు చూడొచ్చు? ఊరికే ఇప్పుడు ఇలా చూడొచ్చు అనుకుంటే అవుతుందా అంటే అది కాదు. ఎప్పుడు జరుగుతుందంటే మన కాన్షియస్నెస్ని ఉన్నతం చేసుకోవటం ద్వారా. అందుకే కాన్షియస్నెస్ ఉన్నతం చేసుకోవటం అన్నది అన్ని రకాలుగా అంత ఇంపార్టెంట్. మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకోవటం ద్వారా అనివార్యంగా కనిపించే పరిస్థితులను పట్టుకోవచ్చు. అంటే ఏవైతే మన జీవితంలో తప్పనిసరిగా జరగాల్సి ఉంది భవిష్యత్తులో కూడా అని ఉన్నాయి, వాటిని మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకునే కొద్దీ వాటిని పట్టుకోవచ్చు. వాటిని పట్టుకొని వాటిని మార్చుకోవచ్చు. ఒక్కసారి ఆ సుడిగుండం నుంచి పైకి వచ్చి దానిపైన నిలబడితే
స్వేచ్ఛగా ఉన్నామని, ఎంత స్వేచ్ఛగా మనం ఉన్నాము అన్నది తెలుసుకుంటాం. అలా మన చర్యల పరిణామాలకు కట్టుబడి ఉండటమే కాకుండా ఆ పరిణామాలను కూడా, ఫలితాలను కూడా మనము మార్చవచ్చు. ఇదే సరిగ్గా మన యోగ లక్ష్యం, మన పూర్ణ యోగ లక్ష్యం ఇదే. కర్మచక్రం నుంచి బయటపడి దివ్య చలనంలోకి, డివైన్ మూమెంట్లోకి మనము ప్రవేశించాలి. అది మన యోగ లక్ష్యం. యోగం ద్వారా మనము ప్రకృతి యంత్రం అనే దాన్ని నుంచి, ఆ వలయం నుంచి, ఆ సర్కిల్ నుంచి బయటకు వస్తాం. అందులో ఎలా ఉంటామో అంతవరకు, ప్రకృతి యంత్రాంగంలో ఎలా ఉంటామో ఒక అజ్ఞాన బానిసగా, నిస్సహాయ సాధనగా ఉంటాం. అయితే యోగ సాధన చేస్తున్న కొద్దీ, మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకుంటూ వస్తున్న కొద్దీ ఒక హయ్యర్ డెస్టినీ, ఒక ఉన్నత విధిని రూపొందించే క్రియాశీల కర్తగా మరో తలంలోకి, ఇంకొక తలంలోకి ఎదుగుతాం. చైతన్యం అన్నది ఇది మల్టీ డైమెన్షనల్. మనకు శ్రీ అరవిందులు చైతన్యం గురించి రకరకాలుగా వివరించారు, చైతన్య స్థాయిల గురించి. ఎలా అంటే అత్యున్నతంలో పరమాత్మ, సుప్రీం కాన్షియస్నెస్ ఉంటుంది. అతి క్రింద నిమ్న స్థాయిలో మ్యాటర్, పదార్థం ఉంటుంది. ఈ మ్యాటర్కి, ఆ సుప్రీం కాన్షియస్నెస్కి, ఆ సర్వోన్నత చైతన్యానికి మధ్యన చైతన్య స్థాయిలు ఉంటాయి. మనకు తెలిసినంత వరకు మ్యాటరు, పదార్థము, మ్యాటర్కి పైన ఉన్నది లైఫ్, ప్రాణము, దానికి పైన ఉన్నది మైండ్, మనసు. ఇంతవరకు మనకు తెలుసు, అంతవరకే మనం ఉంటాం, ఈ మైండ్ వరకే ఉంటాం. కానీ ఈ మైండ్ నుంచి ఏదైతే సుప్రీం కాన్షియస్నెస్ అని చెప్తున్నామో, ఆ సుప్రీం కాన్షియస్నెస్ వరకు ఉన్న చైతన్యాల క్రమం గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వివరిస్తారు. ఏమంటే ఈ మనసు తర్వాత, ఇప్పుడు మనమున్న సాధారణ మనసు తర్వాత దానికన్నా ఊర్ధ్వంలో ఉన్న మనసును హయ్యర్ మైండ్ అన్నారు, అది ఉన్నత మనసు. దానికన్నా ఊర్ధ్వంలో ఉన్న మనసును ఇల్యూమైండ్ మైండ్ అన్నారు, అది ప్రకాశ మనసు. దానికన్నా ఇంకా ఊర్ధ్వంలో ఉన్న మనసును ఓవర్ మైండ్ అన్నారు, అది అది మనసు. అది మనసు అంటే ఇది దేవతల స్థాయి, దేవతల చైతన్యం. ఏదైతే మనము 1926 నవంబర్ 24న శ్రీ అరవిందుల భౌతిక చైతన్యంలోకి దిగి వచ్చింది, శ్రీకృష్ణ చైతన్యము శ్రీ అరవిందుల భౌతిక చైతన్యంలోకి దిగి వచ్చింది అని ఆ రోజును మనం సిద్ధిడేగా జరుపుకుంటున్నాం. అది ఆ ఓవర్ మైండ్. ఆ ఓవర్ మైండ్ తర్వాత ఇంకా పైన ఎంతో దూరంలో ఉన్నది సూపర్ మైండ్, అది మనసు. సూపర్ మైండ్ తర్వాత మనం అందుకోబోయేది సచిదానందం. సో ఇది చైతన్య స్థాయిల వరుస. అయితే మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే సాధారణ మనసులో ఉన్నాం. ఇప్పుడు అత్యున్నత శిఖరాగ్రానికి పోయే కొద్దీ, అంటే ఒకటొక్కటి మెట్టు ఎక్కుకుంటూ పోయే కొద్దీ, మన చైతన్య స్థాయిని పెంచుకుంటూ పోయే కొద్దీ దీన్ని మార్చే శక్తి మనకు వస్తుంది. అంటే భౌతిక చేతన స్థాయి నుంచి ఉదాహరణకి ఉన్నత చైతన్య స్థాయికి పెరిగామనుకోండి, అంటే మనం మన సాధారణ మనసు నుంచి ఎంతో సుప్రీం కాన్షియస్నెస్ వరకు అవసరం లేదు, హయ్యర్ మైండ్ వరకు ఉన్నత మనసుకు ఎదిగామనుకోండి, అప్పుడు ఆ ఉన్నత మనసు నుంచి ఏదో కొంత కాంతిని, కొంత శక్తిని క్రిందకి తీసుకొని వస్తాం. ఆ శక్తి మన పరిస్థితిని మార్చేస్తుంది. అంటే అలాగే అద్భుతాలు అన్నవి జరుగుతాయి. మనకు ఒక్కొక్కసారి చూడండి, జీవితంలో అనుకోకుండా ఈ మదర్ గ్రేస్తో చాలా అద్భుతాలు జరిగాయి మన జీవితంలో అనుకుంటాం. ఈ అద్భుతాలు అనేవి ఎలా జరుగుతాయి అంటే, మనం ఎప్పుడైతే ఆ చైతన్య స్థాయికి ఎదుగుతామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం పైన ఇల్యూమైండ్ మైండ్కి, ప్రకాశ మనసుకు పోయినప్పుడు ఇంకొంచెం అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చాలామందిని బాబాలు, స్వామీజీలు వీళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు, ఏవేవో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవంతా ఎలా జరుగుతాయి అంటే వాళ్ళు ఒక్కొక్క చైతన్య తలంలో ఆ రకంగా పైకి ఎదుగుతారు కాబట్టి అద్భుతాలను చేస్తారు. సో మనం కూడా ఇది మరి చేయొచ్చా అంటే మనం కూడా చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనేది లేదు. కానీ అది మన సాధనను బట్టి ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఈ సుప్రీం కాన్షియస్నెస్లో అయితే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు వీటిలో కొంత శక్తి క్రిందకి దిగి వచ్చే ఇది ఉంటుంది, కొంతవరకు మనం విధిని మార్చుకోగలుగుతాము. హైయెస్ట్ స్టేట్కి వెళ్ళినప్పుడు సుప్రీం కాన్షియస్నెస్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనం చేతనలో ఈ స్థాయిలన్నింటినీ దాటుకుంటూ ఒకవేళ అత్యున్నత స్థాయిని చేరుకోగలిగితే ఆ పరిపూర్ణ స్వేచ్ఛా స్థితిని మన భౌతిక విధుల్లోకి తీసుకువచ్చి అన్నింటినీ మార్చివేయగలుగుతాం. ఇదే ఖచ్చితంగా కరెక్ట్గా మన సావిత్రి మహాకావ్యంలో జరిగింది. అశ్వపతి మహారాజు, సావిత్రి ఇద్దరు. అశ్వపతి మహారాజు చేసే యోగంతో రకరకాల నిమ్నతలాలు, లోయర్ వరల్డ్స్, హైయర్ వరల్డ్స్ ప్రయాణం చేస్తాడు. ఇవన్నీ ప్రయాణం చేసుకుంటూ దివ్యమాతను చేరతాడు. దివ్యమాతను చేరి దివ్యమాతను క్రిందకి దిగి రావాలంటాడు భూమి మీదకి. అంటే భూమి మీద ఉన్న ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ మరణము, మనుషులు పడే బాధలు ఇవన్నీ నశించిపోవాలమ్మా, నువ్వు దిగి రావాలి, అది నువ్వు ఆ కార్యం నువ్వు చేపట్టాలి అంటాడు.
దివ్యమాత చెప్తుంది భూమి మీద ఇంకా సిద్ధంగా లేదు, భూమి సిద్ధంగా లేదు, భూమి మీద పరిస్థితులు సిద్ధంగా లేవు, సమయం ఆసన్నమైనప్పుడు నేను తప్పకుండా దిగి వస్తాను అంట. కానీ అశ్వపతి మహారాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. గట్టిగా దివ్యమాతను ఒత్తిడి చేస్తాడు. చివరకు దివ్యమాత లొంగాల్సి వస్తుంది, దిగి వస్తుంది, సావిత్రిగా రూపం తీసుకుంటుంది. అంటే ఇలాంటి శక్తి, దివ్యమాతనే క్రిందకి తీసుకొచ్చే శక్తి అశ్వపతి మహారాజుకి ఎలా వచ్చింది? కేవలం యోగ సాధనతోనే. మరి అలాగే సావిత్రిని చూస్తే సావిత్రి విధి, ఆ దుర్విధి అన్నది ఎలాంటిది? సావిత్రి విధి శ్రీ అరవిందులు సావిత్రిలు అంటారు, ఫిక్సింగ్ ద డూమ్ నో పవర్ కుడ్ ఎవర్ రివర్స్ అన్లెస్ హెవెన్స్ విల్ ఇట్ సెల్ఫ్ కుడ్ చేంజ్ ఇట్స్ కోర్స్. అంటే స్వర్గ సంకల్పము తనంతట తను మారుస్తే తప్ప, ఆ క్రమాన్ని మారుస్తే తప్ప ఏ శక్తి కూడా దాన్ని తలక్రిందులు చేయలేదు. స్వర్గ సంకల్పం భగవంతుడే తలుచుకుంటే తప్ప ఏ శక్తి కూడా తలక్రిందులు చేయలేదు దాన్ని. సావిత్రి విధి ఏంటి? సత్యవంతుడు మరణించడం అన్నది సావిత్రి విధి. ఆ విధి మరి ఎవరూ మార్చలేరు, కేవలం భగవంతుడు అయితే తప్ప. అలాంటి దుర్విధిని, అలాంటి మృత్యువునే మార్చేస్తుంది సావిత్రి. సావిత్రి యోగ సాధనతో ఇవన్నీ చైతన్య తలాలన్నీ దాటుకుంటూ సత్య చైతన్యాన్ని, సుప్రీం కాన్షియస్నెస్ని చేరుకుంటుంది. అక్కడ మొత్తము మృత్యువే పూర్తిగా పరివర్తన చెంది, ఇది మీకు ముందు ముందు వస్తుంది. సావిత్రి జరుగుతూ ఉంది కదా మీకు ఇప్పుడు, 7th బుక్లో ఉన్నట్టున్నారు సావిత్రి. చివరకు చివరికి ఏం చేస్తుంది సావిత్రి? మృత్యువునే పరివర్తన చెంది, అంటే మృత్యువే మారిపోయి భగవంతుడిగా మారిపోతాడు మృత్యువు. అంతటి గొప్ప శక్తి మరి సావిత్రికి ఎక్కడొచ్చింది అంటే ఆ సుప్రీం కాన్షియస్నెస్ని, దాన్ని చేరటం వల్ల. ఆ స్థాయిలో ఎలా ఉంటుందంటే ఎలాంటి వైరుధ్యాలు ఉండవు, ఈ బాధ, దుఃఖము, మృత్యువు ఇవేవి ఉండవు. అంత ఆనందం ఉంటుంది, అంత కాంతి, ఆనందము, సామరస్యత. అక్కడంతా అనేకంగా ఉన్నా కూడా ఒకదానికొకటి వ్యతిరేకించుకోకుండా ఏకత ఉంటుంది, సామరస్యంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనది అందరం ఇంతమంది మేము ఉన్నాము, ఇన్ని రకాలుగా ఉంటాము. నేను వేరు, ఆమె వేరు, అతను వేరు, ఆ చెట్టు వేరు, ఆ పుట్ట వేరు, ఈ గోడ వేరు, ఈ జంతువు వేరు, ఈ రకంగా డివిజివ్ నేచర్తో ఉంటాం. కానీ అక్కడ అన్ని అనేకంగా ఉన్నా కూడా ఒకే ఏకతతో, ఒకే ఒక సామరస్యంతో ఉంటాయి. ఇది అక్కడ సుప్రీం కాన్షియస్నెస్లో ఉన్న స్థితి. అయితే విశ్వంలో మరి అన్నీ విప్పుకోబడతాయి, అన్నీ అన్ఫోల్డ్ అవుతాయి. కానీ ఏ క్రమంలో, ఏ విధంగా అనేది ఆ పరమాత్మ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మన సాధారణ చైతన్యానికి అందవు. ఏ రకంగా ఇవి అన్ఫోల్డ్ అవుతాయి అన్నది మన చైతన్యానికి అందవు. అందుకే వాటిని ముందుగా ఊహించడం కూడా కష్టం. మనం చైతన్యంతో అక్కడికి చేరుకోగలిగితే అంతా అక్కడుంది, సంపూర్ణంగా, నిశ్చలంగా, శాశ్వతంగా అక్కడ పైన సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. మరి ఇదంతా మనకు సాధ్యమవుతుందా? ఇది చిన్న విషయం కాదు కదా. మరి అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. దానికే మదరు శ్రీ అరవిందులు మనకు చెప్తారు, నిజాయితీతో కూడిన ఆకాంక్ష. యాస్పిరేషన్లో ముఖ్యంగా ఉండాల్సింది సిన్సియారిటీ, సిన్సియర్ యాస్పిరేషన్. ఆ నిజాయితీతో కూడిన ఆకాంక్ష. మనమేమో పుస్తకాలు చదవాల్సిన పని లేదు, చదువులు చదవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద గ్రంథాలు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఆకాంక్ష, నిజాయితీతో కూడిన ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన, ఈ రెండు ఉంటే అన్నీ ఏదైనా కూడా సాధ్యమవుతాయి. దీనికి మనకు మహాభారతంలో ఆదిపర్వంలో మాండవ్యముని కథ ఉంది. మాండవ్యముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఆ ప్రదేశపు రాజు భవనంలో వీళ్ళు దొంగలు అనేవాళ్ళు నగలను దొంగలిస్తారు. ఆ రాజు భవనం నుంచి నగలు దొంగలించేసి పారిపోతారు. పారిపోతే సైనికులు వచ్చేసి వాళ్ళని వెంటబడుతూ వస్తారు, ఆ దొంగలని. ఆ దొంగలు వచ్చి ఇక్కడ మాండవ్యముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మాండవ్యముని పర్ణశాలకు వస్తారు. అక్కడికి వచ్చి ఆ ముని దగ్గర నగలు పడేసి వాళ్ళు వెళ్ళిపోయి లోపల కుటీరంలో దాచిపెట్టుకుంటారు, ముని కుటీరంలో. వీళ్ళు, ఈ సైనికులు వాళ్ళని వెంటబడుతూ వస్తారు కదా, సైనికులు వచ్చేసి ఆ ముని దగ్గరకు వచ్చి మునిని అడుగుతారు, ఇలా దొంగలు వచ్చారా, నగలు పెట్టారా. అయితే ఆయన కళ్ళు తెరవడు, ధ్యానంలో ఉంటాడు, ఆయన సమాధానం చెప్పడు. దాంతో సైనికులు అక్కడంతా వెతికి లోపల చూస్తే నగలు దొరుకుతాయి, అలాగే వీళ్ళు దొంగలు దొరుకుతారు. ఆ సైనికులు ఏమనుకుంటారు, ఈ ముని పాత్ర కూడా ఉంది ఇందులో, అందుకే ఇతనేం పలకటం లేదు అని మునిని, మాండవ్య మునిని, వీళ్ళ దొంగలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి రాజు దగ్గరికి తీసుకెళ్ళి చెప్తారు. అంటే రాజు వీళ్ళు ఎవరు ఏమి అన్నది చూడడు. చూడకుండా వాళ్ళకి దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష ఏంటి అంటే మేకుల మీద పడుకోబెట్టడం రాత్రంతా. ఉదయానికి చనిపోతారు వాళ్ళు. సరే, రాత్రంతా వాళ్ళని మేకుల మీద పడుకోబెడతారు. అయితే ఉదయాన్నే సైనికులు వచ్చి చూస్తేనే వాళ్ళకి ఏం ఆశ్చర్యం కలిగిస్తుందంటే మాండవ్యముని కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, మేకుల మీద కూర్చొని కూడా.
మిగిలిన వాళ్ళు చనిపోయినా ఆయన అలాగే ఉంటాడు. అప్పుడు వాళ్ళు భయంతో పరిగెత్తుకుంటూ పోయి రాజుకి ఈ విషయం చెప్తారు. రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి మునిని చూసి, తప్పు అయిపోయింది మహర్షి, మీరెవరో తెలియక నేను మీకు శిక్ష వేశాను, అది నన్ను క్షమించండి అది అంటాడు. అప్పుడు ముని అంటాడు, నువ్వెవరు నాకు శిక్ష వేయడానికి? నువ్వెవరు? నాకు శిక్ష వేసింది యమధర్మరాజు. వెళ్ళి ఆయన్ని అడుగుతాను, యమధర్మరాజుని అడుగుతాను నాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు అని యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు. అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వు గత జన్మలలో 4-5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ తుమ్మెదలను, తూనీగలు, బటర్ఫ్లైస్ అంటారు కదా, వాటిని ముళ్ళులతో గుచ్చుతూ ఉంటివి, దానికని నీకు ఇప్పుడు ఈ శిక్ష వేయాల్సి వచ్చింది అని చెప్తాడు యమధర్మరాజు. అంటే మాండవ్యముని ఎప్పుడో 4-5 సంవత్సరాల వయసులో, అంటే అప్పుడు పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు, అజ్ఞానంతో చేస్తారు పనులు, తెలిసి చేయరు. అజ్ఞానంతో ఒక చిన్న బాలుడిగా చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష ఇప్పుడు అని చెప్పేసి ఆయనకున్న శక్తితో యమధర్మరాజుని శపిస్తాడు, ఒక దాసికి జన్మించాలని చెప్పి. ఆ రకంగా మనకు మహాభారతంలో విదురుడుగా యమధర్మరాజు జన్మిస్తాడు. అంటే ఆయనకు మాండవ్యమునికి అంతటి శక్తి ఎలా వచ్చింది? ఆయన చేసే తపస్సుతో. కాబట్టి ఈ ప్రార్థన, మనకు ఆకాంక్ష, ఇవి చాలా చాలా ముఖ్యమైన. ఏదైనా కూడా సాధించవచ్చు వాటితో. తగినంత ఆకాంక్ష ఉండాలి, తీవ్రమైన ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన ఉండాలి. అది కూడా ఈ ప్రార్థన ఆకాంక్ష మన మానవ స్వభావానికి మాత్రమే ప్రసాదించబడిన అద్భుతమైన వరం. ఇది జంతువులు చేయలేవు. జంతువులు ఆకాంక్షిస్తాయా? ఆకాంక్షించలేవు. ప్రార్థన చేస్తాయా? చేయలేవు. మనకన్నా క్రింద ఉన్న జంతువులు చేయలేవు, మనకన్నా పైన ఉన్న దేవతలు కూడా చేయలేరు. ఒక్క మానవులకు మాత్రమే ఈ ఆకాంక్ష అన్నది భగవంతుడు ఇచ్చిన వరం. కాకపోతే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మనము తెలుసుకోవాలి. విశ్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అంటే మన మానసిక సూత్రాల నుంచి మనము బయటికి రావాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇరాన్కి వీళ్ళకి యుద్ధాలు, ఇజ్రాయెల్కి యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే వాటిని మేధావులంతా కూర్చొని ఎన్ని రకాలుగానో విశ్లేషిస్తూ ఉంటారు. ఎంత విశ్లేషించినా కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేది మానవ మేధకు అది అర్థమయ్యేది కాదు. వాటి పరిణామం ఏంటి, వాటి వలన ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అదే శ్రీ అరవిందులు ఎస్ఎస్ఆర్ గీతలో కురుక్షేత్ర యుద్ధం గురించి అంటారు, రుద్రునికి చెల్లించవలసిన రుణము ఇంకా ఉంది అని. రుద్రుడు అంటే ఎవరు? శివుడి ఇంకో అవతారం. శివుడి సౌండ్ పెంచితే సౌండ్ వస్తుంది. వినిపిస్తుందండి ఇప్పుడు? ఇక్కడ రుద్రునికి చెల్లించవలసిన రుణము ఇంకా ఉంది అంటారు శ్రీ అరవిందులు. రుద్రుడు అంటే ఎవరు? శివుడి నాశనం చేసే అవతారం రుద్రుడు. శివుడే కానీ వినాశనం చేసే అవతారం. సో ఇక్కడ రుద్రునికి చెల్లించాల్సిన రుణం ఉందంటే కురుక్షేత్ర యుద్ధము ఆ రోజు ఆ రకంగా జరగాల్సి ఉంది, వినాశనం జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది అని చెప్తారు. సో ఈ రకంగా మనము ఇప్పుడు ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా, ఈ వ్యతిరేకతలు బయట ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మన మానవ మేధకు అది అర్థం కాదు. ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మన చైతన్య స్థాయి ఉన్నతం చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనం కేవలం ఒక చిన్న క్షణం సంపూర్ణమైన నిజాయితీతో కూడిన ఆకాంక్షతో, నేను చెప్పినట్టుగా పూర్తి సిన్సియారిటీతో ఉన్న ఆకాంక్షతో, తీవ్రమైన ప్రార్థనతో ఒక్క క్షణం జీవిస్తే, ఒకే ఒక్క క్షణం, ఎక్కువ అవసరం లేదు, ఒక్క క్షణం తీస్తే అది గంటల తరబడి ధ్యానం చేయడం ద్వారా తెలుసుకునే దానికన్నా ఎక్కువ తెలుసుకుంటాం. గంటల తరబడి మనం ధ్యానం చేసేదానికన్నా ఒక్క క్షణం అయితే నిజాయితీ గల ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన, ఇది ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. సరే, మనం కర్మ అనే గొలుసుతో కట్టబడి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ అప్పుడప్పుడు మరి మదర్ గ్రేస్, డివైన్ గ్రేస్ అన్నది పనిచేస్తుందా? అది కర్మకు విరుద్ధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకి మన జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే క్యాన్సర్ లాంటి అనారోగ్యం ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి దాన్ని గ్రేస్తో రద్దు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా రద్దు చేసుకోవచ్చు. అంటే దైవ కృప అనేది కర్మకు పూర్తిగా విరుద్ధమైనది. ఎలా అంటే ఎండలో పెట్టిన వెన్నలాగా అది కర్మను కరిగించేస్తుంది. ఈ వెన్న మన కర్మ అయితే దైవకృప అన్నది సూర్యకాంతిలాగా దాన్ని మొత్తంగా కరిగించేస్తుంది. అది ఎలా ఉంటుంది అని అంటే దాని ఫలితము, మనకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి ఉంది, అదేదో చిన్నగా తప్పిపోతుంది.
మనం మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడతాము, కింద పడాల్సి ఉంది, అది కాలు ఫ్రాక్చర్ కావాల్సి ఉంది, కానీ చిన్నగా కాలు బెనికి అది తప్పిపోతుంది. గొప్ప అనారోగ్యం మనకు వస్తుంది, క్యాన్సర్ లాంటిదే వస్తుంది, కానీ అది ఇనిషియల్ స్టేజెస్లోనే నయం అయిపోతుంది. ఈ రకంగా గ్రేస్ అన్నది మారుతుంది. కర్మని ఈ రకంగా మనము కరిగించుకోవచ్చు. మనకు శివపురాణం నుంచి మార్కండేయుని కథ ఏ రకంగా తన కర్మను తప్పించుకుంటాడు అన్నది ఉంది. మార్కండేయుడు 16 సంవత్సరాలకే చనిపోతాడు అని చెప్పి అతని విధి అది. అయితే అతనికి చిన్నప్పటి నుంచే తెలుసు తను 16 సంవత్సరాలకు చనిపోతాడు అని. చిన్నప్పటి నుంచి శివభక్తితో పూర్తిగా శివనామం జపించుకుంటూ ఉంటాడు. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత యమభటులు అతన్ని తీసుకోవడానికని వస్తారు. వస్తే ఇతను ఏం చేస్తాడు, శివలింగాన్ని గట్టిగా పట్టుకొని మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రం జపించుకుంటూ ఉంటాడు. ఇంకా యమభటులు ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయి యమధర్మరాజుకు చెప్తారు. మళ్ళీ యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వచ్చి ఈయనను తీసుకోవాలనుకుంటాడు, కానీ అది సాధ్యం కాదు. అప్పుడు ఆ పాశం వేస్తాడు. పాశం ఏమవుతుంది, మన శివలింగానికి చుట్టుకుంటుంది. అప్పుడు శివుడికి కోపం వచ్చి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి మార్కండేయుని భక్తికి మార్కండేయుని చిరంజీవిగా వరమిస్తాడు మార్కండేయునికి. సో ఆ రకంగా గ్రేస్ అనేది, దైవ కృప అనేది చివరకు మార్కండేయునికి మరణం రావాల్సింది 16 సంవత్సరాల్లో, అది చిరంజీవిగా చేసేసింది, చిరంజీవిగా మార్చేసింది. కాబట్టి ఈ గ్రేస్ అన్నది చాలా గొప్పది. ఇది కూడా ఎలా వస్తుంది అంటే, మనం ఈ ఆకాంక్ష, ఈ ప్రార్థన ఉన్నప్పుడు మనలోకి సమస్తాన్ని మార్చివేసే ఒక శక్తిని, అంతను మార్చేసే ఒక శక్తిని, ఆ కృపను ఆహ్వానిస్తాం. ఎప్పుడు దాన్ని ఆహ్వానించగలుగుతాము అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆకాంక్ష, దానికి కావాల్సింది తీవ్రమైన ప్రార్థన. ఇంకా తర్వాతది నియతివాదం, డిటర్మినిజం. ఇప్పుడు ఒకటి వ్యక్తి జీవితంలో నిర్ణీతమై ఉంది, మన జీవితంలో ఒకటి జరగాలని నిర్ణీతమై ఉంది. దాన్ని వ్యక్తిగత ప్రయత్నంతో మరి మార్చగలమా అంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రాయి యాంత్రికంగా పైనుంచి కింద పడుతుంది. అటుగా పోతున్న ఒక వ్యక్తి ఆ రాయి కింద పడకుండా చెయ్యి అడ్డుగా పెట్టాడు అనుకోండి, అప్పుడు ఆ రాయి ఏమైతుంది, ఆ వ్యక్తి చేతిలో పడుతుంది. యాక్చువల్గా అయితే ఆ రాయి విధి ఏంటి, కింద పడటం, భూమి మీద పడటము అన్నది ఆ రాయి విధి. కానీ ఈ వ్యక్తిగత సంకల్పంతో, ఇతని వ్యక్తిగత జోక్యంతో దాన్ని ఆపలేనాడు. ఇంకొక రకంగా చూస్తే, ఆ రాయి ఎవరి మీదైనా తల మీదైనా పడింది అనుకోండి, ఆ మనిషి మరణిస్తాడు. అలా మనిషి మరణించకుండా కూడా ఈ వ్యక్తి కాపాడగలిగినాడు. అంటే ఈ రకంగా ఈ ఇంకొక డిటర్మినిజం, ఇంకొక నిశ్చయత ఒకటి ఉంది, దాన్ని ఇంకొకటి చేరింది. అంటే ఒకరి తల మీద పడాల్సిన రాయి అది ఒకరి చేతిలో పడ్డది. ఈ రకంగా ఎవరు చనిపోకుండా జరిగింది. ఒక చైతన్యంతో ఉన్న సంకల్పం ఈ రకంగా అన్కాన్షియస్నెస్ యంత్రాంగంలోకి ప్రవేశించింది. చైతన్యంతో ఉన్న సంకల్పం అంటే ఆ వ్యక్తి చెయ్యి అడ్డుపెట్టిన వ్యక్తి సంకల్పము. అన్కాన్షియస్నెస్ యంత్రాంగం అంటే ఆ రాయి కింద పట్టం, దాంట్లోకి ప్రవేశించింది. ఈ రకంగా కూడా ఒక్కొక్కసారి మార్చడం అన్నది జరుగుతుంది. మరి అయితే కర్మ ఫలితాలు భయపడతాం, కర్మలకు ఫలితాలు ఉంటాయి, ఈ కర్మ చేస్తే అంత కఠినమైనవి కాదా అంటే అస్సలు కాదు అంటారు మొదలు. కానీ మరి అన్ని మతాల్లో చెప్పబడింది కదా ఇది. అన్ని మతాల్లో చెడు కర్మలు చేస్తే శిక్షించబడతారు, అనుభవిస్తారు, కర్మ తప్పించుకోలేరు అని చెప్తారు. కానీ అలా చెప్పడానికి కారణం ఏమంటే, కొన్ని కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. మనుషులు తప్పు పనులు చేయకుండా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి, నువ్వు దొంగతనం చేశావు అంటే నువ్వు నరకానికి పోతావు అంటే అప్పుడు ఆ మనిషి భయపడతాడు, అది చెయ్యడు. అలాగే నువ్వు ఎవరినైనా హింసించావంటే నరకానికి పోతావు అంటే ఆ హింస చెయ్యడు. అలాగే నువ్వు దాన ధర్మాలు చేశావంటే స్వర్గానికి పోతావు అంటే దాన ధర్మాలు చేస్తాడు. సో ఈ రకమైన నియమాలు పెట్టడానికి, ఈ రకంగా మనుషుల్ని కంట్రోల్ చేయటానికి, ఆ నీతి తప్పకుండా ఉండటానికి మనకి ఈ స్వర్గ నరకాలని, ఈ కర్మ ఫలితాలని ఇవన్నీ పెట్టారు తప్ప, ఈ నరకము స్వర్గము ఇవన్నీ కూడా మానసిక నిర్మాణాలు తప్ప అవి వాస్తవాలు కాదు అంటారు మదర్. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు కదా, మ్యాన్స్ హోప్స్ అండ్ లాంగింగ్స్ బిల్డ్ ద జర్నీయింగ్ వీల్స్ that bear the body of his destiny and lead his blind will towards an unknown goal. His fate within him shapes his acts and rules. Its face and form already are born in him. Its parentage is in his secret soul. మానవుని ఆశలు కోరికలే అతని ప్రయాణ చక్రాలను నిర్మిస్తాయి.
అంటే మన జీవిత ప్రయాణాన్ని నడిపించేది, మన విధిని నడిపించేది ఏవి అంటే మన కోరికలు, మన ఆశలు. ఈ విధి శరీరాన్ని మోస్తాయి ఇవి. అందుకే మనము ఆశలను, కోరికలను వాటిని నియంత్రించుకోవాలి. అంధ సంకల్పాన్ని ఒక తెలియని లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఆ రకంగా ఈ ఆశలతో, కోరికలతో మన సంకల్పం ఎలా ఉంటుంది, గుడ్డిదైపోతుంది. దాన్ని మనకు లక్ష్యం ఏంటో తెలియదు. ఆ తెలియని లక్ష్యం వైపుగా మన ఆశలు, కోరికలు నడిపిస్తాయి. దాని రూపము మరియు ఆకారము అతనిలో జన్మించి ఉంటాయి. దాని మూలం అతని రహస్య ఆత్మలో ఉంటుంది అంటారు శ్రీ అరవిందులు. మరి దీని అంతటికీ మూలం ఎక్కడ ఉంది అంటే మన ఆత్మలో ఉంది. మన విధిని మనం మార్చుకోవాలి అంటే మన ఆత్మ ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలి. మన ఆత్మ తలుపు తెరవటానికి ఉదాహరణకి తాళం చెవి కావాలి. పైకి ఆరోహించడానికి ఇప్పుడు చైతన్య స్థాయిలు అని చెప్పుకున్నాము. పైకి ఆరోహించటానికి మెట్లు ఉన్నాయి, అక్కడ తలుపులు ఉన్నాయి. ఆ తలుపులకి తాళం వేసి ఉంది. ఆ తాళం చెవి కావాలి మనకి. ఆ తాళం తెరిచి మనం తలుపులు తెరుచుకొని పైకి వెళ్ళాలంటే తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆకాంక్ష, ప్రార్థన. ఈ రెండింట్లో కూడా అద్భుతమైన శక్తి ఉంది. కాకపోతే దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మనం తెలుసుకోవాలి. మరి మనము జరగబోయే సంఘటనలను మార్చచ్చా? ఏవో సంఘటనలు జరుగుతాయి, వాటిని మార్చచ్చా అంటే కొన్ని జరగబోయేటివి మార్చచ్చు. అది ఎలా ఉంటుందంటే ఆ జరగబోయే సంఘటన స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. వ్యక్తి ఏ స్థాయి నుంచి చూస్తున్నాడు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అన్ని సాధ్యతలు ఉండే తలం ఉంటుంది. ఆ తలంలో సాధ్యతలను మార్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక తలం ఉంటుంది, ఒక ప్లేన్ ఉంటుంది. అందులో ముందే కనిపిస్తే, మనకు జరగబోయే సంఘటన ముందే కనిపిస్తే దాన్ని మార్చే అవకాశం ఉంటుంది. మార్చచ్చు, మార్చే శక్తి కూడా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక సందర్భం, దీనికి ఒక ఉదాహరణ మదర్ చెప్తారు. అంటే అక్కడ ఒక సంఘటనను ముందే చూడడం మూలంగా దాన్ని నివారించడం జరిగింది. అది ఏంటంటే ఒక అమెరికన్ పెద్ద మనిషి, ఆయన ఒక అమెరికాలో ఒక హోటల్కి వెళ్ళాడు. ఆయన ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ కావాల్సి ఉంది. హోటల్కి వెళ్ళాడు. అది 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్లో పైకెక్కి తన రూమ్కి వెళ్ళాడు. అయితే పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను కాన్ఫరెన్స్ అటెండ్ కావాల్సి ఉంది. అప్పుడు అక్కడ అతనికి రాత్రి పడుకున్నప్పుడు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో ఏముంది అని అంటే అతను లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు లిఫ్ట్లో లిఫ్ట్ బాయ్ ఉన్నాడు. ఆ లిఫ్ట్ బాయ్ డ్రెస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఆ లిఫ్ట్ బాయ్ ఇతన్ని చూడంగానే ప్లీజ్ కమ్ ఇన్ సార్ అని చెప్పి సైగ చేస్తున్నాడు. ఇతను లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇంతలోపల అది కల మారిపోయి ఆ లిఫ్ట్ స్థానంలో శవవాహనం, శవాన్ని మారే వాహనం అక్కడ ఉంది. లిఫ్ట్ బాయ్ లోపలికి రమ్మని, ఆ వాహనంలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. ఇది అతనికి వచ్చిన కళ, తెల్లవారుజామున వచ్చిన కళ. సరే లేచాడు. ఇతనికి తెల్లవారుజామున వచ్చింది కాబట్టి ఈ కళ గుర్తుంది, ఏమొచ్చింది అని చెప్పి. లేచి వెళ్ళాడు లిఫ్ట్ దగ్గరికి. అక్కడికి వెళ్తే అదే లిఫ్ట్ బాయ్, అతను కలలో చూసిన లిఫ్ట్ బాయ్ అదే డ్రెస్సుతో, ఏ డ్రెస్సులో చూశాడో అదే డ్రెస్సుతో ఉన్నాడు. అదే రకంగా సైగ చేస్తున్నాడు లోపలికి రమ్మని చెప్పి. అతను ఎందుకు ఒక్క క్షణం ఆలోచించుకొని వద్దు వద్దు అని చెప్పేసి మెట్లు దిగి క్రిందకి వెళ్ళాడు. అయితే క్రిందకి వెళ్ళే లోపలే గ్రౌండ్ ఫ్లోర్ చేరుకోకముందే పెద్దగా చప్పుడయ్యి ఆ లిఫ్ట్ విరిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళంతా కూడా మరణించారు. అంటే ఆయనకు ఎలా తెలిసింది? ఇది ఆ కళ కారణంగా తెలిసింది. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం ముందే తెలిస్తే ఆ విపత్తును నివారించవచ్చు. ఈ రకంగా హెచ్చరించటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి సరైన అంతర్గత దృక్పథాన్ని సిద్ధం చేసుకుంటాం మనం. అంటే ఆయన సరైన అంతర్గత దృక్పథాన్ని సిద్ధం చేసుకున్నాడు హెచ్చరించబడటం వల్ల. అదే అతను ఏం కాదు, నాకు ఏదో వచ్చింది కళ అని చెప్పి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు అనుకోండి, అతను కూడా మరణించి ఉండేవాడు. కానీ దాన్ని ఉపయోగించుకున్నాడు అతను. సో అది కూడా ఉంది. మళ్ళీ మనము అది వచ్చినప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఉంది. మనకు సహాయపడటానికి అది ముందుగా హెచ్చరించబడటం జరిగింది. మనం దాన్ని పట్టుకోవాలి. ఇలాగా ప్రతి ఉనికికి ఒక డిటర్మినిజం, ఒక నియతి అన్నది ఉంటుంది. అత్యున్నత మానసిక స్థితి అని చెప్పుకున్నాం ఇప్పుడు, సుప్రీం కాన్షియస్నెస్ అని. దానికి కూడా ఒక నియతి ఉంటుంది. అది అతిమానస చైతన్యానికి కూడా ఒక నియతి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితము ఈ నియతుల కలయికల ద్వారానే ఏర్పడుతుంది. అంటే మనది భౌతిక చైతన్యం. భౌతిక చైతన్యం ప్రకారము, మన భౌతిక నియతి ప్రకారం, భౌతిక నియతి అంటే మనం చెప్పుకున్నట్టుగా పదార్థము, ప్రాణము, మనసు, ఈ మూడింట్లోనే మనం ఎక్కువగా ఉంటాం.
దీని ప్రకారము మనకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. అది ఎప్పుడు విధి రాసిన టైంలో ఆ కాలంలో మనకి అప్పుడు సంభవిస్తుంది అనుకున్నాం. అప్పుడు మనం అకస్మాత్తుగా అతిమానస స్థితి లాంటి అత్యున్నత స్థాయి నియతిని, ఆ డిటర్మినిజంను సంప్రదించి ఈ రెండింటిని, మన భౌతిక నియతిని, మనకి ఏదైతే మరణం సంభవిస్తుందో ఈ భౌతిక నియతిని దానితో కలిపి ఆ కలపడానికి విజయం సాధిస్తే ఆ క్షణంలోనే మనం పూర్తిగా భౌతిక నియతిని మార్చివేయగలుగుతాం. అంటే భౌతిక నియతి ప్రకారము మరణము రద్దు చేయబడుతుంది. ఆ రకంగా పరిస్థితులు మారిపోయి ఆ మరణం అన్నది వెనక్కి నెట్టబడుతుంది. అదే మనం ఇప్పుడు మార్కండేయునిది కూడా చెప్పుకున్నాం. ఇది కేవలము భౌతిక దృక్పథం నుంచే భౌతిక చైతన్యంలో జీవిస్తూ చాలామంది 50 ఏళ్ల వయసు నుంచే చనిపోవాలని బలంగా కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు భౌతిక చైతన్యంలో ఉంటారు. 50 ఏళ్ళకే చనిపోవాలి అనుకున్నా కూడా 70-80 ఏళ్ళు వచ్చే వరకు కూడా బ్రతుకుతారు. అంటే వాళ్ళ విధి వ్రాత అది. అలా కాకుండా చాలా కాలం జీవించాలి అని చెప్పి ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ మంచిగా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఈ రకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకాలా అనుకున్నా కూడా బ్రతకలేకుండా వెళ్ళిపోతారు. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఎంతసేపు మనం భౌతిక చైతన్యంలో ఉన్నంత వరకు మనము దేన్ని కూడా మార్చలేము. మన చైతన్యం ఎప్పుడైతే ఉన్నతం చేసుకుంటామో అప్పుడు దేన్నైనా కూడా మార్చగలిగే శక్తి మనకు వస్తుంది. ఒకవేళ మనము ఉన్నత స్థాయి నియతిని జోక్యం చేసుకోనియకపోతే దేన్ని మార్చలేము. అంటే ఏ సాధారణ మనసు కాకుండా ఏ హయ్యర్ మైండ్ను చెప్పుకున్నట్టుగా ఇల్యూమైన్ మైండ్ స్థాయినో అలాంటి స్థాయిల నుంచి మనము మన జీవితంలోకి జోక్యం చేసుకోవటాన్ని జోక్యం చేయలేకపోతే అప్పుడు దేన్ని కూడా మనం మార్చలేము. ఉన్నత చైతన్య స్థాయికి ఎదక్కపోతే దేన్ని మార్చడం కూడా మనకు సాధ్యం కాదు. ఇంకా మన విధి, మన కష్టాలు, మన దుఃఖాలు, మన మరణము ఇదంతా కూడా అలాగే ఉంటుంది. ఎలాంటి మార్పు లేకుండా మన భౌతిక చైతన్యంలోనే ఉండిపోయి మన నియతిని మార్చాలనుకుంటే మాత్రం, మన డిటర్మినిజంను మార్చాలనుకుంటే అది అసాధ్యం. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటిదే ఒకటి మదర్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఒక అబ్బాయికి తుపాకీ కాల్పుల వల్ల చనిపోతాడు అని ముందే తెలుస్తుంది. చెప్తారు ఎవరు, ఇప్పుడంతా చెప్తారు కదా ఫ్యూచర్, అలా చెప్తారు. అలా ఆ అబ్బాయికి తెలుస్తుంది. తెలిసి దాన్ని సంబంధించి ఒక సుమారు తేదీ కూడా చెప్తారు. ఫలానా తేదీ అప్పుడు నువ్వు చనిపోతావు. ఎలా? తుపాకీ కాల్పుల వల్ల. అది సహజంగా అతను యుద్ధంలో ఉన్నాడు కాబట్టి, సైనికుడు కాబట్టి చనిపోతాడు. అందుకని అతను ఆ యుద్ధం నుంచి తప్పించుకొని ఆ తేదీల్లో ఏదో చెప్పేసి తప్పించుకుందామని చెప్పేసి వచ్చేస్తాడు. ఒకసారి అతను ఒక అధికారి, అతను ప్యారిస్లో ట్రామ్లోంచి దిగుతుండగా జారి కింద పడిపోయి అతని జేబులో పిస్టల్ ఉంటుంది, అది పేలి చనిపోతాడు కరెక్ట్గా అది ఉన్న టైంకి. అంటే ఎందుకు అలా జరిగింది అంటే అతను ఎంత మార్చుకోవాలనుకున్నా కూడా ఎక్కడున్నాడు, అతను భౌతిక నియతి ప్రకారం ఉన్నాడు. ఫిజికల్ కాన్షియస్నెస్లో ఉన్నంత వరకు దేన్ని మార్చుకోలేకపోతాడు. ఇది మనకు బోధించే పాఠం లాంటిది. ఒక సంఘటన తప్పక జరగాలి, మనం దాన్ని మార్చలేము, కానీ ఆ సంఘటన పట్ల మన అంతర్గత ప్రతిస్పందనను మాత్రము మార్చుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంఘటనలు పెద్ద పెద్ద వినాశాలు, ఇప్పుడు మనం కళ అన్నట్టుగా మనకు తెలుస్తాయి ఒక్కొక్కసారి, దాన్ని మనం మార్చలేము, మన చేతిలో ఉండదు. అప్పుడు ఎలా ఉండాలి మన రియాక్షను, మన రెస్పాండ్ ఎలా ఉండాలి అంటే మన అంతర్గత ప్రతిస్పందన మాత్రం మనం మార్చుకోవచ్చు. అంటే సరైన దృక్పథంతో ఉండొచ్చు. జరిగిన దాని పట్ల చెడుగా స్పందించే బదులు, ఒక తప్పుడు దృక్పథాన్ని పెట్టుకునే బదులు ఒక సానుకూల దృక్పథంతో, మంచి దృక్పథంతో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనకు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. దీనికి కూడా మనకు మహాభారతంలో పరీక్షిత్ మహారాజు ఎగ్జాంపులే ఉంది. పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటలో అలసిపోయి దప్పికతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, రాజును గమనించాడు. కానీ అప్పటికే కలి నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉంటుంది. సో రాజు కిరీటంలో ఆ కలి ఉంటాడు. ఆ కలి ప్రభావం వల్ల పరీక్షిత్ రాజుకు కోపం వచ్చి ఓ చచ్చిన పామును తీసుకొచ్చి మహర్షి మెడలో వేస్తాడు. వేస్తే ఇది తెలుసుకున్న మహర్షి కుమారుడు, ఆయనకేమీ కోపం రాదు, కళ్ళు మూసుకునే ఉంటాడు. తర్వాత ఆయన కుమారుడు శృంగి వచ్చి చూస్తాడు. ఆయన మెడలో ఉండడం చూసి అతను కూడా గొప్ప తపస్వి, కోపం వస్తుంది. తన తండ్రి మెడలో ఎవరో ఇట్లా చచ్చిపోయిన పామును వేశారు అని చెప్పేసి, నా తండ్రిని అవమానించిన వాడు 7 రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు అని శపిస్తాడు. సరే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు తిరిగి వెళ్ళి చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత ఆయనకు తెలిసిపోయింది 7 రోజుల్లో తనకు మరణం
తథ్యం. అది ఆ పాముతో, తక్షకుడు అనే పాముతో చనిపోవాలి అని. సరే, అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, అంతర్గత స్పందన అనేది ఏ రకంగా ఎంత సానుకూలంగా ఉంది అనేది తన బాధ్యతలన్నింటినీ తన కుమారుడికి అప్పచెప్తాడు, జనమేజయుడికి అప్పచెప్తాడు. అప్పచెప్పేసి గంగా నదీ తీరంలో ప్రాయోపవేశం చేస్తాడు. అక్కడ ఆయనకు సుఖమహర్షితో 7 రోజులు శ్రీమద్భాగవతాన్ని వినిపించుకుంటాడు. హరినామ స్మరణ, హరికథలను వినుకుంటూ ఆ 7 రోజులు గడుపుతాడు. దానివలన మనస్సును పూర్తిగా పరమాత్మపై లగ్నం చేస్తాడు, ఎటు తనకు మరణం తప్పదని. సో దానివలన దాని ఫలితంగా ఏమవుతుందంటే, ఆ పాము వచ్చి కాటేసే లోపుగానే ఆయన సమాధి స్థితిని పొంది పైకి వెళ్తాడు. సో మోక్షం సాధిస్తాడు. ఈ రకంగా మనకు తెలిసినా కూడా మన అంతర్గత స్పందన, ప్రతిస్పందన, దానికి ఎలా మనం ప్రతిస్పందిస్తాము అన్న దాని మీద కూడా అంత ఆధారపడి ఉంటుంది. అయితే గ్రేస్ గురించి, మరి మదర్ గ్రేస్ గురించి చెప్పుకోవాలంటే, ఎప్పుడైనా మనము ప్రమాదం సంభవించినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగా త్రుటిలో తప్పిపోయింది అనుకోండి, వెంటనే మనకు మదర్ గ్రేస్ గుర్తొస్తుంది. అమ్మా నీ కృప వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాము అని అనుకుంటాం. అలాగే ఏదైనా చిన్న ప్రమాదం, ఇందాక నేను అన్నట్టుగా కాలు జారిపడి కాలు బెనకడంతో పోయిందంటే కూడా అమ్మను చెప్పుకుంటాం, అమ్మతో అమ్మ నీ కృప వల్లనే, నీ గ్రేస్ వల్లనే నాకు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంటాం. కానీ యాక్సిడెంట్ జరగకుండా అంతవరకు ఎన్నిసార్లు ప్రయాణం చేసింటాము? ఈ మనకు కాలు దెబ్బ తినడము అది జరగకుండా ఆరోగ్యంగా, అనారోగ్యం పాలు కాకుండా ఎంతకాలం ఉండి ఉంటాం? మరి అది గుర్తుపెట్టుకుంటున్నామా మనము? యాక్సిడెంట్ జరగకుండా ఇంతకాలం ప్రయాణం చేశాము, అమ్మా ఇది నీ కృపనే అని అనుకుంటున్నామా? నాకు అనారోగ్యం రాకుండా ఇంతవరకు ఆరోగ్యంగా, అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యం నుంచి బయట పడినప్పుడు అమ్మ కృపను గుర్తు తెచ్చుకుంటున్నాం, గ్రేస్ను గుర్తు తెచ్చుకుంటున్నాం. అదే అనారోగ్యం బారిన పడకుండా ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నందుకు, అన్ని ఇంద్రియాలు మనలో కరెక్ట్గా పనిచేస్తున్నందుకు మదర్ని గుర్తు తెచ్చుకుంటున్నామా? మదర్ కృపను గుర్తు తెచ్చుకుంటున్నామా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంతో సామరస్యత అన్నది నెలకొల్పబడితే తప్ప మన జీవితంలో అన్ని సక్రమంగా జరగవు. ఈరోజు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఏమీ జరగకుండా మనం వచ్చాము అని అంటే, మనం ఏదో జరిగినప్పుడు చిన్నగా తప్పిపోయినప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు. ఈ రకంగా వచ్చాము అంటే ఈ ప్రయాణమే మనకి, ఈ ప్రయాణంలోనే ఇంత సామరస్యంగా జరగడానికి కారణమే మదర్ గ్రేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మదర్ గ్రేస్ పై మనకు మరి విశ్వాసం ఉంది, నమ్మకము గొప్పగా ఉంది. ప్రతి క్షణము జీవితంలోని ప్రతి అంశంలో దాన్ని గమనించే సామర్థ్యము మనకున్నా కూడా అమ్మ గ్రేస్ను పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే దైవకృప అన్నది ప్రతి దాని వెనుక ఎలా ఉంటుంది, ప్రతి దాని మీద ఎలా పనిచేస్తుంది, ఎలా క్రమబద్ధీకరిస్తుంది, ఎలా నిర్వహిస్తుంది అన్నది మనం గ్రహించలేము. ఎందుకంటే అన్నీ క్యాజువల్గా జరిగిపోతున్నాయి అనుకుంటాం. మన జీవితంలో జరిగే సంఘటనలను ఏ రకంగా మదర్ గ్రేసు క్రమబద్ధం చేస్తూ ఉంది అని తెలుసుకోలేము. ఇప్పుడు అది ఎలా అంటే, ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూనే, ప్రపంచ పరిస్థితులు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి, బయట చూస్తే అంతటా నెగిటివిటీసే, ఎక్కడ చూడు మరణ హోమాలు, హింసలు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు అన్నీ జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా దైవ సాక్షాత్కారం వైపు మనం చేసే ప్రయాణము సాధ్యమైనంత వేగంగా, పరిపూర్ణంగా జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ఆ దైవ సాక్షాత్కారం వైపు చేసే ప్రయాణం అన్నదానికి ఏ రకమైన ఆటంకం రావటం లేదు. మన ప్రయాణం మనం చేస్తూనే ఉంటాం. సో దీన్ని ఎలా జరుగుతూ ఉంది ఇది ఇన్ని పరిస్థితుల్లో కూడా, ఇన్ని నెగిటివిటీస్లో కూడా అని అంటే అది మదర్ గ్రేస్. దాన్ని గుర్తించాలి. ఏదైనా కూడా పరిస్థితిని అర్థం చేసుకోవటం అన్నది అంత సులభం కాదు. అది ఎలా అంటే నిరంతర పరిశీలన ఉండాలి, జీవిత అనుభవాలు ఉండాలి. అనుభవాల ద్వారా మన చైతన్యంలో ఒక పరిణతి రావాలి. ఆ పరిణతి వచ్చినప్పుడే మనకు విషయాలు అర్థమవుతాయి. మనం ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మన కోరికలకు విరుద్ధంగా జరగచ్చు, కొన్ని మన కోరికలకు విరుద్ధంగా జరుగుతాయి. ఇప్పుడు అనుకుంటాం అమ్మ కృప మన మీద లేదేమో, మనం అనుకున్నది జరగడం లేదు, అయ్యో ఇది కాకుండా ఇంకోటి జరిగి ఉంటే బాగుండేది అనుకుంటాం. కానీ అదే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది మనకు మంచిగా పరిణమించి ఉంటుంది. అప్పుడు మనకు అది అర్థమయ్యి, ఓహో ఇది అందుకు జరిగిందనమాట, ఈ మార్పు, ఈ పరిణతి నాలో రావటానికే ఈ సంఘటన గతంలో జరిగింది
ఇలా నేను ప్రతిస్పందించాను, ఇలా ప్రతిచర్య తీసుకున్నాను అని అప్పుడు అది తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మనం నవ్వుకుంటాము, మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది మనం కొంచెం వివేకంతో ఆలోచిస్తే దైవకృప అనంతమైనది అని మనకే అర్థమవుతుంది. బాహ్యంగా కనిపించే మోసపూరిత పరిస్థితులు ఉన్నప్పటికీ దైవకృప అన్నది ప్రతి చోట పనిచేస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. ఒక్కసారి మనం మదర్ అనుగ్రహాన్ని గ్రహిస్తే, మదరు కృపను గుర్తించగలిగితే మనం దానికి ఎప్పటికీ సమానం కాదు అన్నది తెలుస్తుంది. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. దాని గురించి ఎలాంటి భయాలు ఉండకూడదు, వేదనలు ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. మదర్ కృప అన్నది ఎప్పటికీ జరుగుతుంది, ఎప్పటికీ ఉంటుంది. మనకు ఏదైతే ఉత్తమమో అదే మదర్ ఇస్తుంది ప్రతి క్షణము. ఆ స్థితిలో ప్రపంచం ఏ స్థితిలో ఉన్నా కూడా అది ఆ క్షణానికి జరగాల్సిన అత్యుత్తమమైన పరిస్థితి, అత్యుత్తమమైనదే అన్నది మనం గుర్తించాలి. అయితే మన దృష్టి పరిమితం కావటం వల్లనో, లేకపోతే మన సొంత ఇష్టాలకు లోబడి ఉండటం వల్లనో విషయాలు ఎందుకు ఇలా ఉన్నాయి అన్నది అర్థం కాదు. దాన్ని చూడటం ప్రారంభించినప్పుడు మనం వర్ణించశక్యం కాని అద్భుత స్థితిలోకి ప్రవేశిస్తాం. ఎందుకంటే రూపాల వెనుక ఆ అనుగ్రహం అన్న దాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. అపరిమితమైన అద్భుతమైన సర్వశక్తివంతమైన అనుగ్రహానికి సమస్తము తెలిసి ఉంటుంది, అంతా తెలిసి ఉంటుంది. అన్నింటినీ వ్యవస్థీకరిస్తుంది, అన్నింటినీ క్రమపరుస్తుంది, అన్నింటినీ సమకూరుస్తుంది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా మన అత్యున్నత లక్ష్యం ఏంటి? భగవంతునితో ఏకమవ్వటం. ఈరోజు మనకది ఎరుకలోకి వచ్చింది కాబట్టి ఈ సాధన చేస్తున్నాం. ఇది ఎరుకలో లేని వాళ్ళంతా బయట ఈ సాధన లేకుండా ఉన్నారు, కానీ వాళ్ళ లక్ష్యం కూడా అదే. అందరి లక్ష్యము ఇదే, భగవంతునితో ఏకమవ్వటమే, భగవంతుని పట్ల చైతన్యంతో ఉండటమే. అప్పుడు దైవానుగ్రహం యొక్క ఉనికిలో ఆనందంతో, అద్భుతంతో, అద్భుతమైన అనుభూతితో, సంపూర్ణమైన నమ్మకంతో జీవిస్తాం. ఇలా అనుకున్నప్పుడు అంటే ఏది మనల్ని కదిలించలేదు. మన లక్ష్యం ఏంటి? దైవంతో సంయోగం. ఇదే మన లక్ష్యం. దీనివైపుగానే మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేస్తున్నాము. పక్కన వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు, ఏ బాధ్యతలైనా నిర్వహించవచ్చు, కానీ ఫైనల్గా మన గోల్ ఏంటి? ఇదే అని తెలుసుకున్నప్పుడు సంపూర్ణ ఆనందంలో జీవించగలుగుతాం. ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది, ఉత్తమమైనదే జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి. అదే శ్రీ అరవిందులు అంటారు, ఒక వ్యక్తి తనను తాను ఒక పరిపూర్ణమైన సాధనంగా మార్చుకోగలిగితే, మదర్కి సాధనంగా, భగవంతునికి సాధనంగా మార్చుకోగలిగితే ఆ వ్యక్తి సంకల్పము దైవకాంతి నిర్దేశించే కర్తవ్యం వైపు మళ్ళుతుంది. దైవకాంతి నిర్దేశిస్తుంది. అప్పుడు మన కర్తవ్యాన్ని దైవకాంతి నిర్దేశిస్తుంది. ఎప్పుడు అది జరుగుతుంది? మనల్ని మనము మదర్కి ఒక ఇన్స్ట్రుమెంట్గా, సాధనంగా మనల్ని మనం మలుచుకోగలిగినప్పుడు. అంటే అది కూడా ఎప్పుడు జరుగుతుంది? మరి అది అంత సులభమా? మదర్ సాధనంగా మనం కావాలి, మదర్ సంకల్పంతో మన సంకల్పం ఏకం కావాలి అని అంటే శ్రీ అరవిందులు సావిత్రిలో అంటారు, ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, ఇఫ్ హ్యూమన్ థాట్ కుడ్ echo the thoughts of God, man might be all-knowing and omnipotent. If human will could be made one with God's, if human thought could echo the thoughts of God, man might be all-knowing and omnipotent. మానవ సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటైతే, అమ్మ నీ సంకల్పమే జరగాలి. మన జీవితంలో ఏది జరిగినా అమ్మ కృపతోనే జరిగింది. అది అప్పుడు చెడుగా జరిగినా కూడా, చెడుగా మనకు అనిపించినా కూడా, ఆ తర్వాత మనకు మంచిగా పరిణమిస్తుంది. మనకేదో పాఠం నేర్పించడానికి, మనకేదో బోధించటానికి మదర్ ఈ రకమైన పరిస్థితి మనకు కల్పించారు. ఈ రకంగా మనము మన సంకల్పము మదర్ సంకల్పంతో ఒకటి చేయాలి. అమ్మ, లెట్ దై విల్ బీ డన్, నీ సంకల్పమే జరగాలి. దౌ విల్లెస్ట్, నీ సంకల్పం. లెట్ మీ బీ దై ఇన్స్ట్రుమెంట్, నన్ను నీ సాధనంగా చేసుకో, నేను నీ సాధనం కావాలి. అలాగే మానవ భావనలు భగవత్ భావనలతో ప్రతిస్పందిస్తే అంటున్నారు. అంటే మన ఆలోచనలు భగవంతుని ఆలోచనలతో ప్రతిస్పందించాలి. ఎప్పుడు మనకి ఆలోచనలు, మన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత మన ఆలోచనలు ఎప్పుడు ఏముండాలి? బాధ్యతలు అయితే నిర్వర్తించాలి, కానీ మన ఆలోచనలు ఎప్పుడు టైం దొరికినా ఏముండాలి? భగవంతుని గురించిన ఆలోచనలే ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడు మనిషి సర్వజ్ఞానిగా, సర్వసమర్థుడుగా అవుతాడు, ప్రకృతికి ప్రభువు అవుతాడు. అప్పుడు ప్రకృతినే నియంత్రించగలిగే శక్తి మనకు వస్తుంది. అప్పుడు మనిషిని నిర్దేశించేది విధి కాదు, దైవశక్తి. దైవశక్తి మనల్ని నడిపిస్తుంది. అంటే
మన మనసుతో మన ఆలోచనలను సమర్పించాలి, మదర్కి సమర్పించాలి. మన హృదయంతో మన హృదయంలోని భావావేశాలన్నింటినీ మదర్కు సమర్పించాలి. మన శరీరంతో కర్మలు చేస్తూ ఆ కర్మలను సమర్పించాలి. మనసుతో, హృదయంతో, మన శరీరంతో, మూడింటితో, ప్రాణంతో, వీటన్నింటితో మనం చేసేవన్నీ కూడా ప్రాణంతో వచ్చేటివి భావోద్వేగాలు, భావావేశాలు, ఈ కోరికలు, ఇవన్నీ కూడా వాటిని మదర్కు సమర్పించాలి. మనం ఎంతగా మదర్కి సమర్పణతో ఉంటామో మనకు అంతగా మేలు జరుగుతుంది. ఇది ఈ మేలు అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. అది మనకు ఇష్టమైనది కాకపోవచ్చు, మనకి ఇష్టమైనది మనకు దొరకకపోవచ్చు, మనం కోరుకున్నా కూడా. కానీ మదర్ ఏమి చూస్తారు అంటే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, మన ఆత్మ వికాసానికి, మన సోల్ ఎవాల్వ్ కావటానికి అది ఎంత మాత్రం అవసరం. దాన్ని బట్టి మనకు మదర్ ఏది ఇచ్చినా కూడా, ఏ పరిస్థితులు ఇచ్చినా, ఏ సంఘటనలు ఇచ్చినా కూడా దాన్ని బట్టి ఉంటాయి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకు అర్థం కాని విషయాలు కూడా మన ఎదుగుదలకి, మన డెవలప్మెంట్కి ఎంత అవసరము అన్నది మనకు అర్థమవుతుంది. ఎప్పుడూ మినహాయింపు లేకుండా ఇదే జరుగుతుంది. మనకున్న అజ్ఞానమే ఈ సత్యాన్ని చూడకుండా మనల్ని అడ్డుకుంటుంది. ఇవన్నీ మనము ఎందుకు గమనించలేకుండా ఉన్నాము అంటే మనకున్న అజ్ఞానం. మన అజ్ఞానంతోనే ఇవన్నీ మనం చూడలేకుండా ఉన్నాం. శ్రీ అరవిందులు సావిత్రిలో అన్నట్టుగా చిట్ట చివరకు దుర్విధి అన్నది మన అంతిమం కాదు, దుర్విధి మన అంతం కాదు, భగవంతుని ఆమోద ముద్ర కాదు. ఏదో మనకేదో చెడు సంఘటన జరిగితే ఇది నా దుర్విధి, భగవంతుడు నాకు విధించాడు అని అనుకోకూడదు. అది కాదు, అది యథార్థం కాదు. ఎందుకంటే దుర్విధి కాదు మన అంతం, అలాగే భగవంతుని ఆమోద ముద్ర కూడా కాదు. సావిత్రిలో అంటారు శ్రీ అరవిందులు, అరైజన్ ఫ్రమ్ ద బాడీస్ టార్చర్ అండ్ డెత్, ద స్పిరిట్ రైజెస్ mightier by defeat. Its godlike wings grow wider with each fall. Its splendid failures sum to victory. O man, the events that meet thee on thy road, though they smite thy body and soul with joy and grief, are not thy fate. They touch thee a while and pass. Even death can cut not short thy spirit's walk. Thy goal, the road thou choosest, are thy fate. ఆత్మ, మన ఆత్మ అనేది జీవితపు విషాదం నుంచి, శరీర బాధ మరణాల నుంచి పైకి లేచి ఓటమితో ఇంకా శక్తివంతం అవుతుంది. మనకేదో ఓటమి, వైఫల్యము వచ్చింది అనుకుంటాము, కానీ మన ఆత్మ ఇంకా ఇంకా శక్తివంతం అవుతుంది. జీవితంలో ఎన్నో విషాదాలు జరుగుతూ ఉంటాయి, శరీరం ఎన్నోసార్లు బాధపడి ఉంటుంది, కానీ వీటన్నింటి నుంచి చివరకు మరణం నుంచి కూడా ఆత్మ ఇంకా పైకి లేచి ఇంకా శక్తివంతం అవుతుంది. ఎందుకంటే ఈ జన్మ నుంచి మనం నెక్స్ట్ జన్మకి వెళ్ళేపాటికి, మరణం దాటి వెళ్ళేపాటికి ఇంకా ప్రోగ్రెస్ అనేది డెఫినెట్గా మన సోల్లో ఉంటుంది. ఈ రకంగా ఈ పతనాలతో, వైఫల్యాలతో మన ఆత్మ ఇంకా ఇంకా శక్తివంతం అవుతుంది. ప్రతి పతనంతో దైవం వంటి దాని రెక్కలు ఇంకా విస్తారంగా, ఆత్మ రెక్కలు ఇంకా విస్తారంగా వృద్ధి చెందుతాయి. దాని మహత్తర విఫలాలన్నీ, ఆత్మ విఫలాలన్నీ కూడా విజయానికి దారితీస్తాయి. ఓ మనిషి, నీ మార్గం మీద నిన్ను కలిసే సంఘటనలు నీ శరీరాన్ని, అంతరాత్మను సంతోషంతో, దుఃఖంతో దెబ్బలేసినా అది నీ విధి కాదు, అది కాదు నీ విధి. అవి నిన్ను కొంతకాలం స్పర్శించి వెళ్ళిపోతాయి. ఈ సంతోషాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ నీ ఆత్మ గమనాన్ని మృత్యువు కూడా తగ్గించలేదు. ఆత్మ చేసే ప్రయాణాన్ని మృత్యువు కూడా, ఎందుకంటే మరణంతో మన ఆత్మ అక్కడికి ఆగిపోదు, ఆత్మకన్నది మరణం లేదు. కాబట్టి ఆత్మగమనాన్ని మృత్యువు కూడా తగ్గించలేదు. నీ గమ్యం, నువ్వు ఎంచుకున్న మార్గం నీ విధిని నిర్ణయిస్తాయి. మన గమ్యం ఏంటి అన్నది ముఖ్యం. మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి? భగవంతుడితో సంయోగం, మదర్తో సంయోగం. దానికోసం మనం ఎన్నుకున్న మార్గం ఏంటి? పూర్ణయోగ సాధన. ఆ లక్ష్యము, ఈ మార్గము, ఇవి రెండే మన విధిని నిర్ణయిస్తాయి. ఇది ఈ రకంగా మనకు మన దుర్విధి అన్నది మనము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, మన విధిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు సావిత్రి మహాకావ్యం ద్వారానే అద్భుతంగా చెప్తారు శ్రీ అరవిందులు. సో మనము మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకునే కొద్దీ మన విధిని కూడా నెమ్మది నెమ్మదిగా మార్చుకోగలుగుతాం. కొంచెం స్థాయికి మనం ఎదిగితే కొంచెంగా మార్చుకోగలుగుతాం, ఇంకొంచెం స్థాయికి ఎదిగితే ఇంకొంచెంగా మార్చుకోగలుగుతాం. కానీ ఎప్పటికీ మన జీవితంలో ఏది జరిగినా కూడా మదర్ మనకు కావాల్సింది, మనకు అవసరమైంది చేస్తుంది అన్న భావనతో, ఆ సమర్పణతో నిరంతరము ఉండాలి.
ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్యజననికి, దివ్య గురువులు శ్రీ అరవిందులకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ ధన్యవాదాలు.